బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాలము వంటి యమున. ఎందుకని కాలమునకు సంసారమునకు పెద్ద తేడా ఏం లేదు. కాలగతిలోనే సంసారం ఏర్పడుతుంది. కాలగతిలోనే సంసారములో మగ్నులమవుతాం. కాలాంతర్గతముగానే మృత్యు వస్తుంది. వీడు సంసారములో ఉంటాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ డిజైర్స్ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు చదువుకుంటే చాలండి, ఉద్యోగం వస్తే చాలండి, ప్రమోషన్ వస్తే చాలండి, కొడుకు పుడితే చాలండి, బిడ్స్ పిలానీలో సీట్ వస్తే చాలండి, వాడు అమెరికా వెళ్ళిపోతే చాలండి. ఈ కోరికలు తీరిపోతుంటాయి. ఇక్కడ ఉపాధి కూడా టైం అయిపోతూ ఉంటుంది. అవి చూస్తాడు, ఇది చూడడు. అడుగు నుంచి మొసలొచ్చి పట్టుకుంటుంది. ఆ రావడం ఎవ్వరికీ తెలియదు. నీటి అడుగు నుంచి వస్తోంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబలించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి పట్టి ఇంత ఏనుగు లోకోయిపోయి. అదే గజేంద్ర మోక్షం. ఆ నీటి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టేసింది కాలు. మృత్యువు కాలాంతర్గతమై వచ్చి కాలు పట్టుకుంటోంది. ఇక అప్పటి వరకు తిరిగిన కాలు తిరగడం మానేసిందని కొత్త కర్రల మీద పెట్టి తీసుకుపోతారు. అందుకని ఆ కాలాంతర్గతమై సంసారము వెళ్ళిపోతోంది. కానీ ఎవరు శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకున్నారో వాళ్ళని యమున ఏమీ చెయ్యలేదు. యమున చెయ్యలేదు కనుక యముడు చెయ్యలేదు. ఏమిటి దీనికి గుర్తు? ఆయన పుట్టగానే ఒక్కటే చెప్పారు, అబ్బాయి నువ్వు నన్ను తీసుకెళ్లి తల మీద పెట్టుకుని దాటవయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మని తీసి తల మీద పెట్టుకున్నాడంతే. నందుడు ఆ వసుదేవుడు చేసిన పని. పెట్టుకోగానే అప్పటి వరకు ఆ కంసుడు అష్టమ గర్భానికి పుట్టినవాడు తన్ని చంపేస్తాడని కారాగారంలో తలుపులు దగ్గరికి వేశాడు. ఇనప గొలుసులతో బిగించాడు. వాటిలో మేకులు వేశాడు, తాళాలు వేశాడు. జాగ్రత్తగా వేసి తాళం చెవులు తన బొడ్డులో పెట్టుకు పడుకున్నాడు. ఈయన కృష్ణ పరమాత్మని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఆ గొలుసులకు పెట్టిన మేకులు ఊడిపోయాయి, తాళాలు ఊడిపోయాయి, గొలుసులు తప్పుకున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఆయన బయటికి వచ్చేసాడు. ఇదే భిజ్యతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వ సంశయాః అని ఆ లోపల ఉండేటటువంటి హృదయ గ్రంథి విడిపోతుంది. సంశయములనేటటువంటి మేకులు తెగిపోతాయి. కర్మ పాశములు ఇనప గొలుసులు ఊడిపోతాయి. లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనే తలుపులు తెరుచుకుంటాయి. ఎప్పుడు? భగవంతుణ్ణి ఇక్కడ ధరించినప్పుడు. ధరిస్తే దేని దాటాడు? మొదట ఆశౌరికి తెరవసకెను ప్రకాశోత్తత తుంగ భంగ కలితా ధరా సాకాశయకు యమున మును సీతేశునకు దారి ఇచ్చిన భంగిన్. పూర్వం సముద్రం రామచంద్రమూర్తికి దారిచ్చినట్టే కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వస్తున్నటువంటి వసుదేవుడికి యమున దారిచ్చేసింది. ఔదార్యము కలిగినటువంటి ఓ పర్జన్యదేవా, నీ ఔదార్యము తగ్గిపోకుండా నువ్వు వర్షించాలి. ఔదార్యం అంటే దానము చెయ్యడం అంటే దానికి రెండు గుణాలు ఉండాలి. ఒకటి, అసలు దానం చెయ్యడానికి వాడి దగ్గర ఏమైనా ఉండాలి. ఉంటే కదా వాడు దానం చేసేది. దానం చెయ్యడానికి ఉండడం ఒకెత్తు, పాత్రతను ఎరిగి దానము చెయ్యడం ఒకెత్తు. ఎందుచేతనంటే అన్ని వేళలా దానము పుచ్చుకోవడానికి సరి అయినటువంటి వ్యక్తి దొరకడం కూడా అంత తేలికేం కాదు. మన సనాతన ధర్మంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దానము పుచ్చుకునేటటువంటి వాడు దానం ఇచ్చిన వాడికి నమస్కారం చేయడు. దానం ఇచ్చిన వాడు దానము పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. అందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఒకటి, దానమిచ్చేటటువంటి వాడు అహంకారంతో దానం చేయడు. చతుర్థీ విభక్తి వేసి నమః అంటాడు. ఇది నాది కాదు, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అని ఆ స్వామి నాయందు కటాక్షించి నాకైశ్వర్యం ఇచ్చాడు. ఆయనదైన ఐశ్వర్యాన్ని ఆయన నాకిచ్చి నా చేత ఈ దానము చేసేటటువంటి భాగ్యం ఇచ్చాడని వినయ విధేయతలతో దానం చేస్తాడు. ఎదురుగుండా ఉన్న వాళ్లలో విష్ణు స్వరూపాన్ని చూసి దానం చేస్తాడు. కాదు, ఒకనాడు దానము చెయ్యి కాబట్టి ఇవాళ కిందుంది, ఇవాళ పరమేశ్వరుని అనుగ్రహము ప్రసరించింది కనుక నా చెయ్యి పైనుంది. ఇలా దానము చేసేటటువంటి అదృష్టము సర్వకాలముల యందు నాకు ఉండాలనేటటువంటి ఆర్తితో దానం చేస్తాడు. అందుచేత దానము ఒకసారి చేసిన తరువాత ఇహ మళ్ళీ నేను దానం చేశాను ఈ వస్తువునన్న భావన వాళ్ళ మనస్సులో ఉండకూడదు. అందుకే చతుర్థీ విభక్తి వేసేస్తారు. నమః, ఇది నాది కాదంటారు. ఇది నాది కాదు అని చెప్పేసి దానం చేసేసిన తరువాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఆ వస్తువుని పెట్టుకునో పెట్టకనో ఆయన కనపడ్డాడు అనుకోండి, ఒక ఆవుని దానం చేశాం, దానం చేస్తే ఆ ఆవు అటుగా వెళ్ళిపోతోంది. ఆయన ఆ దానాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఆ ఆవుని తీసుకుని వెడుతున్నాడు. గబగబా ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని పిలిచి అదిగో ఆ ఆవు ఆయనకి నేనే ఇచ్చానని అనకూడదు.
ఒకసారి నమః అని చతుర్థి విభక్తి వేసి ఇచ్చేసిన తరువాత దాని మీద మానసికమైనటువంటి బంధుత్వము కూడా తెగిపోవాలి. తెగిపోయి ఇచ్చేసిన తరువాత ఇంకా ఆ భావన లోపల ఉండకూడదు. ఉండకుండా ఇచ్చినటువంటిదే దానం. కానీ కన్యాదానం అంటారు, కానీ ఆడపిల్లని దానం చేసేటప్పుడు మాత్రం చతుర్థి విభక్తి వేసేసి ఇచ్చేయరు. అందుకే ఇంకా తండ్రి గారికి అధికారం ఉంటుంది ఆడపిల్లని ఇచ్చిన తర్వాత కూడా. అందుకని మాతామహుడు అవుతాడు. అందుకే ఆశీర్వచనం కూడా పెద్దలు అలా చెప్పారు. ఒకవేళ కొడుకులు లేకపోతే కొడుకులు పుట్టాలి, ఒకవేళ కొడుకులు లేకపోయినటువంటి వాళ్ళకి కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఆ కూతురు కడుపున కొడుకు పుట్టాలన్నారు. ఎందుకంటే దౌహిత్రుడు పుడతాడు కనుక, కొడుకుతో సమానం కనుక. అందుకని పెద్దలు చేసినటువంటి ఆలోచనలు, పెద్దలు చెప్పినటువంటి మార్గములు అంత ధార్మికతతో కూడుకున్నవై ఉంటాయి. సరే, ఇవాళ అమ్మవారు అంటుంది నువ్వు ఔదార్యము తరగని విధంగా దానం చెయ్యాలంటుంది. ఇచ్చేటటువంటి వాళ్ళు తమ విభవమునకు తగినట్టు దానం చెయ్యాలి. తనకి ఎంత ఐశ్వర్యం ఉండాలి, ఆ ఐశ్వర్యముతో పాటుగా ఇవ్వాలనేటటువంటి బుద్ధి ఉండాలి. ఈ రెండు కూడితే కానీ దానం చెయ్యలేడు. ఐశ్వర్యం ఉంటుంది కానీ దానం చెయ్యడు. ఎంత చిత్రం అంటే కూడబెడతాడు తీసుకొచ్చి ఈ కూడబెట్టడానికి నృసింహ శతకంలో చాలా అందమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించాడు మహానుభావుడు. ఎంత కూడబెడతాడంటే తేనెటీగ కూడబెడుతుంది. ఎంత కష్టపడి కూడబెడుతుందంటే పువ్వు దగ్గరికి వెడుతుంది. వెళ్ళి ఇంతంత మకరందపు చుక్కలు పట్టుకొచ్చి మైనంతో గదులు కడుతుంది. ఎక్కడో చెట్టు మీద ఇల్లు పెట్టుకుంటుంది. ప్రతి గదిలో తేనె పోస్తుంది. తేనె పోసి ఆ మైనంతో మూత పెడుతుంది. ఇంత చేసి ఎవరైనా ఉట్టినే ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిపోతున్నంత మాత్రం చేత తన తేనె తీసుకుపోతారేమో అని వాళ్ళకి పుట్టేస్తుంది. అమ్మో అక్కడ తేనె పట్టు ఉందట ఎల్లకండిరా అంటారు. ఇంత కష్టపడి తేనె తీసుకొచ్చి అందులో దాస్తే తుదకు ఆ తేనె తాగేవాడు ఎవరో తెలుసా అండి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఏమయ్యా, ఇలా దాచిన వాళ్ళు ఆ తేనెటీగలు దాచగా చెట్ట చివరికి ఎవరో వచ్చి అగ్నిహోత్రం పెట్టి తేనెటీగలు ఎగిరిపోయిన తర్వాత తేనె పట్టుకుపోయి తాగేస్తున్నాడు. అలా నీ అంత నువ్వుగా దానము చేసుకున్నటువంటిదే నీకు ఖాతాలో పడుతుంది. నేను ఈ విషయాన్ని అప్పుడప్పుడు విజ్ఞాపన చేస్తుంటాను. మనకి ఇక్కడతో ఏం సరిపోదు. ఇది నిన్నటి రోజున చెప్పాను. వెట్టి మూట పట్టుకుని 14 లోకాల మధ్యలో మనం తిరుగుతూనే ఉంటాం. ఎంత బంధములు లేకుండా ఈ ప్రపంచంలోకి వస్తామో అంత బంధములు లేకుండా ఎగ్జిట్ కూడా ఉంటుంది, వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. అమ్మ కడుపులోంచి లోపలికి వచ్చేటప్పుడు మీకు బంధుత్వం ఏముంది చెప్పండి? ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఏ ఊరేశారో ఆ ఊరెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఎవ్వడూ తెలియకుండా వెళ్ళి జాయిన్ అయ్యేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. వాడికి ఏం బంధుత్వం ఎవరు తెలుసు వాడికి? ఈ అమ్మ తెలుసా, నాన్న తెలుసా, అన్నదమ్ములు తెలుసా, అక్క చెల్లెళ్ళు తెలుసా, ఎవరు తెలుసు వాడికి? ఏమీ తెలియదు. ఒక్కడొస్తాడు, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే రహస్యం. ఒక్కడే వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో పెట్టుకున్నవి ఈ దేహబంధాలు. ఈ దేహబంధాలతో తాపత్రయం పడి ఆఖరణ వెళ్ళిపోయే ముందు ఆర్తి చిందిపోతాడు. ఒక్కసారి రెండో కొడుకుని చూడాలనుందని పాపం ఫోన్లు చేసి నేను చూసా అలాంటి కేసు ఒకటి. అందుకనే దాన్ని ఉదాహరణ చెప్తున్నాను. పాపం రాత్రి 11 వరకు కూడా ఆవిడ ఆ పెద్ద కూతురితో మాట్లాడని విశ్వ ప్రయత్నం చేసింది. ఫోన్ చేస్తూనే ఉన్నారు. దురదృష్టం ఆ ఫోన్లో ఆవిడ దొరకలేదు. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. పడుకుంది. ఆ కూతుర్ని చూడాలని ఎంత బెంగ పెట్టేసుకుందంటే ఒక్కసారి ఆ కూతురు వస్తే చాలని, చప్పుడే చాలు. మరి ఆ ప్రాణికి ఏముండిపోయిందో, అది వచ్చింది ఏమిట్రా అంటుండేది పాపం. రాత్రి 2:30కి తుట్ట శ్వాస విడిచిపెట్టేసింది. ఫోన్ చేస్తే దొరికింది ఆవిడ. దొరికితే ఇలా మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పాం. ఆవిడ పరుగున వచ్చింది పాపం, కారు వేసుకుని హైదరాబాద్ నుంచి. వస్తే ఏ ప్రాణి కోసం ఇంత కొట్టుకుందో ఆ శరీరం అక్కడ ఉంది, కానీ దానికి ఏం సంబంధం ఉండదు. ఈ దేహబంధం ఈ దేహంతో సరి. జన్మాంతాని వైరాని, శత్రుత్వమైనా మిత్రత్వమైనా ఇది వెళ్ళిపోతే దీంతో పాటు అన్ని వెళ్ళిపోతాయి. కానీ ఈ లోపలున్నవాడు మాత్రం ఒక్కడొస్తాడు, ఒక్కడు వెళ్ళిపోతుంటాడు. ఓ మూట ఒకటి తగిలించుకుంటాడు, వెట్టి మూట. ఇందులో ఇవన్నీ సంపాదించిన పుణ్యపాపాలన్నీ అందులో వేసుకుంటాడు. ఇవన్నీ సంచితం, ఆగామి, ప్రారంభం అని మారుతూ ఉంటాయి.
ఇది పట్టుకు తిరుగుతూ ఉంటాడు 14 లోకాల మధ్యలో. అందుకే అసలు బంధుత్వం లేనివాడేవాడు. అందరితో, కుక్కతో, పందితో, నల్లితో, పిల్లితో, అన్నింటితో ఉంటుంది. కానీ ఇహలోక సౌఖ్యం నువ్వు సంపాదించిన దానివల్ల, పారలౌకిక సౌఖ్యం అని ఒకటి ఉంటుంది. ఈ డబ్బు అక్కడ పనికిరాదు. ఇక్కడ నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడతో సరి. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మీరు 1 కోటి రూపాయలు సంపాదించి 1,00,000 రూపాయలు బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికాలో దిగి 1,00,000 ఇస్తే టీ ఇవ్వరు. దాన్ని డాలర్లుగా మార్చుకోవాలి. తెలివైన వాడు డాలర్లుగా మార్చుకుని అక్కడికి వెడితే ఏదో 1-2 ఇస్తే టీ ఇస్తారేమో బహుశా. అలా ఇక్కడ సంపాదించినటువంటి దాన్ని పిల్లల్ని ఎండగట్టి దానం చెయ్యాలని అలా ఎక్కడా చెప్పలేదు శాస్త్రాలు. కానీ తనకున్న దానిలో కొంత పాత్రతనిరిగి దానం చెయ్యమన్నాడు. అది కూడా దేశకాలాదులను అనుసరించి దానము చేసి తీరాలి. చేయకపోతే వాడి ఖాతాని వాడు పాడు చేసుకున్నవాడు అవుతాడు. For more videos like this, subscribe Big TV channel.